ప్రేమ అనే పదానికి 2 అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. అందులో ఫస్ట్‌దొచ్చేసి మీరు గమనించారా ఎప్పుడైనా మీ యొక్క ల్యాప్‌టాప్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుందనమాట. అంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందనమాట. దానివల్ల మీకు కొంచెం ఫ్రస్ట్రేషన్ అనేది వచ్చేస్తుందనమాట. సో, అది రావడానికి గల ముఖ్య కారణం ఏంటి అనుకోనంటే, బై డిఫాల్ట్‌గా మీరు ఎప్పుడైతే ల్యాప్‌టాప్ ఓపెన్ చేస్తారో కొన్ని యాప్స్ అనేవి ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోతాయనమాట. వాటిని మనం ఓపెన్ అవ్వకుండా పెట్టుకున్నాము అనుకోండి, మీ యొక్క ల్యాప్‌టాప్ అనేది మేబీ కొంచెం ఫాస్ట్‌గా వర్క్ అవ్వచ్చు. కొంచెం ఫాస్ట్‌గా ఓపెన్ అవ్వచ్చనమాట. సో, అందుకోసం మనం ఏం చేయొచ్చు అనుకోనండి, సింపుల్‌గా టాస్క్ బార్‌లోకెళ్ళొచ్చు. ఓకే. సో, అందుకోసం ఏం చేస్తాననుకోనంటే సింపుల్‌గా దీని మీద రైట్ క్లిక్ చేసి టాస్క్ బార్ సెట్టింగ్స్‌లోకెళ్తున్నాననమాట. సో, సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసారా యాప్స్ అని ఉంది కదా! దాని మీద ప్రెస్ చేస్తారనమాట. సో, ప్రెస్ చేసిన తర్వాత ఈ కిందలో చూడండి స్టార్టప్ అని ఉంది కదా! చూడండి. యాప్స్ దట్ స్టార్ట్ ఆటోమేటికల్లీ వెన్ యూ సైన్ ఇన్. ఎప్పుడైతే మీరు ల్యాప్‌టాప్ ఓపెన్ చేస్తారో ఓపెన్ చేసినప్పుడు అనమాట ఆటోమేటిక్‌గా ఈ యొక్క యాప్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయన్నమాట. సో, ఇక్కడ మీరు చూడండి యాప్స్ కెన్ బి కన్ఫిగర్డ్ టు స్టార్ట్ వెన్ యూ లాగిన్ అనమాట. ఓకే. ఇప్పుడు చూడండి కార్టానా మీకొద్దు అనుకోండి, దాన్ని ఆఫ్ చేసుకోండి. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ మీకొద్దు అనుకోండి, దాన్ని ఆఫ్ చేసుకోండి. డ్రైవ్ మీకొద్దు అనుకోండి, దాన్ని ఆఫ్ చేసుకోండి. ఓకే. సో, ఈ విధంగా ఏంటి అనుకోనంటే మీకు ఏవైతే వద్దో వాటిని మీరు ఆఫ్ చేసుకున్నారు అనుకోండి. సో, మీ యొక్క ల్యాప్‌టాప్ అనేది ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా కొంచెం ఫాస్ట్‌గా ఉంటుందనమాట. ఓకే. సో, అది ఫస్ట్ టిప్. సో, ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళము, కంట్రోల్ ఆల్ట్ డిలీట్ ప్రెస్ చేసిన తర్వాత మెయిన్ స్క్రీన్‌కెళ్ళేవాళ్ళం. సో, మెయిన్ స్క్రీన్‌లో టాస్క్ మేనేజర్ ఓపెన్ చెయ్యాలి అన్నటువంటి బటన్‌ని ప్రెస్ చేసి టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదనమాట. సింపుల్‌గా ఒక చిన్న షార్ట్‌కట్ ఉంది. అదేంటి అనుకోనంటే కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్. ఓకే. సో, కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్ ప్రెస్ చేసామనుకోండి ఆటోమేటిక్‌గా మనకి టాస్క్ మేనేజర్ అనేది ఓపెన్ అయిపోతుందనమాట. నాకు తెలిసి మీకు టాస్క్ మేనేజర్ గురించి తెలిసే ఉంటుంది. టాస్క్ మేనేజర్‌లో మనం ఓపెన్ చేసినటువంటి టాస్క్‌కి సంబంధించినటువంటివన్నీ చూపిస్తాయి. ఒకవేళ ఆ టాస్క్‌ని మనం రిమూవ్ చేసుకోవాలి అంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫోటోస్ యాప్ అనేది ఓపెన్‌లో ఉంది కదా! ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయాలనుకోండి సింపుల్‌గా దాన్ని రైట్ క్లిక్ చేసి ఎండ్ టాస్క్ అని కొడతాననమాట. సో, ఎండ్ టాస్క్ అని కొట్టిన వెంటనే ఆటోమేటిక్‌గా ఫోటోస్ యాప్ అనేది క్లోజ్ అయిపోతుందనమాట. అండ్ అదే విధంగా ఇక్కడ మీరు చూసుకుంటే డౌన్‌లో నాకు మైక్రోసాఫ్ట్ వర్డ్ ఉంది కదా! ఒకవేళ నాకు అది వద్దు అనుకుంటే సింపుల్‌గా ఏం చేస్తున్నానంటే రైట్ క్లిక్ చేసేసి ఎండ్ టాస్క్ మీద ప్రెస్ చేస్తాననమాట. ఇప్పుడు చూసారా ఆ 2 కూడా క్లోజ్ అయిపోయాయనమాట. అయితే ఇక్కడ మీరు బాగా గమనించండి. ఇంతకుముందు నేను మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేసినా దాన్ని నేను సేవ్ చేయలేదు. ఇప్పుడు నేను టాస్క్ మేనేజర్ ఉపయోగించి దాన్ని క్లోజ్ చేసినప్పుడు ఒరేయ్ బాబు! దాన్ని సేవ్ చేయరా అని కూడా నాకు చెప్పదనమాట. సో, టాస్క్ మేనేజర్ ఉపయోగించినప్పుడు మీరు కొంచెం అలర్ట్‌గా ఉండాలనమాట. ఓకే. ఎప్పుడు పడితే అప్పుడు టాస్క్ మేనేజర్‌నైతే ఉపయోగించకండి. మనకి విండోస్ 11లో చాలా చాలా థీమ్స్ అనేవైతే ప్రొవైడ్ చేశారు. మీ యొక్క ల్యాప్‌టాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నటువంటి థీమ్స్‌ని మీరు చేంజ్ చేసుకోవచ్చనమాట. అందుకోసం సింపుల్‌గా ఏం చేస్తారనుకోనంటే సెట్టింగ్స్‌లోకి వెళ్తారు. సో, సెట్టింగ్స్‌లోకి వెళ్ళిన తరువాత ఓకే. ఇక్కడ మీరు సెట్టింగ్స్‌లోకి వెళ్లారు కదా! సో, సెట్టింగ్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూడండి పర్సనలైజేషన్ ఉంది కదా! దాని మీద ప్రెస్ చేస్తారనమాట. సో, దాని మీద ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూడండి సెలెక్ట్ ఎ థీమ్ టు అప్లై. ఈ విధంగా డిఫరెంట్ థీమ్స్ అనేవి మీకు కనిపిస్తాయన్నమాట. ఓకే. అండ్ అదే విధంగా ఇవన్నీ మీరు చెక్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ మీరు చూడండి థీమ్స్ అనేటువంటి ఆప్షన్ అనేది ఉంది. సో, థీమ్స్‌లో మీరు చూసుకుంటే డిఫరెంట్ థీమ్స్ అనేవి మనకు కనిపిస్తాయన్నమాట. కరెంట్ థీమ్ ఏదైతే ఉందో అది. సో, కరెంట్ థీమ్ వచ్చేసి కస్టమ్ థీమ్. మీకది డిఫరెంట్‌గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీని మీద ప్రెస్ చేశాననుకోండి. నాకు చూసారా ఆ యొక్క థీమ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ప్రెస్ చేశారా చూడండి బ్యాక్ సైడ్‌లో నాకు ఆ యొక్క థీమ్ అనేది కనిపిస్తుందనమాట. ఇక్కడ మీరు చెక్ చేయండి. ఆ యొక్క థీమ్ అనేది నాకు కనిపిస్తుందనమాట. సో, ఆ విధంగా డిఫరెంట్ థీమ్స్ అనేవి మీరు యూజ్ చేసుకోవచ్చు. అయితే మీకిక్కడ ప్రొవైడ్ చేసినటువంటి థీమ్స్ ఏవి నచ్చలేదనుకోండి. నచ్చకపోతే ఏం చేస్తారు? సింపుల్‌గా ఈ యొక్క బ్రౌజ్ థీమ్స్ ఉంది కదా! దాని మీద ప్రెస్ చేస్తాం. సో, ప్రెస్ చేసిన తరువాత ఓకే. మైక్రోసాఫ్ట్ యాప్స్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తరువాత ఇక్కడ మనకి డిఫరెంట్ థీమ్స్ అనేవి మనకు కనిపిస్తాయండి. ఇక్కడ మీరు చూసారా ఫ్రీ ఈ విధంగా ఇవన్నీ కూడా ఫ్రీ ఉన్నాయి. అలా కాకుండా కొన్ని పెయిడ్ కూడా ఉంటాయన్నమాట. అంటే వాటిని మనం కొనుక్కోవాలి. ఇక్కడ మీరు చూసుకుంటే రూ. 74 అనమాట ఇది. ఓకే. అలా కొన్నైతే మనం కొనుక్కోవచ్చు. ఇక్కడ మీరు చూడండి కింద రూ. 54 ఇలా డిఫరెంట్ ఉంటాయి. కొన్ని ఫ్రీ ఉంటాయి. కొన్ని పెయిడ్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇది కావాలి అనుకుందాం. ఏం చేయొచ్చు సింపుల్‌గా దాని మీద ప్రెస్ చేస్తారు. ఓకే. దాని మీద ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ మీకు గెట్ అని ఉంటుందన్నమాట. దాని మీద ప్రెస్ చేస్తారు. సో, దాని మీద ప్రెస్ చేసిన వెంటనే ఇది మీకు డౌన్‌లోడ్ అవుతుందన్నమాట. సో, డౌన్‌లోడ్ అయిన తరువాత ఆ యొక్క థీమ్‌ని మనం ఉపయోగించుకోవచ్చన్నమాట. ఓకే. ఇప్పుడైతే మనకిది డౌన్‌లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి డౌన్‌లోడింగ్ అని ఉంది కదా! సో, ఇది మొత్తం డౌన్‌లోడ్ అయిపోతుంది. సో, డౌన్‌లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే. సో, డౌన్‌లోడ్ అయిన వెంటనే
ఓకే. ఇన్‌స్టాల్ అవుతుంది. ఓకే. ఇన్‌స్టాలింగ్ అని వచ్చింది కదా! సో, దాని తర్వాత ఓపెన్ అని వస్తుంది. దాని మీద ప్రెస్ చేస్తాము. ఓకే. సో, ఓపెన్ అని ప్రెస్ చేసిన వెంటనే అక్కడ మనం ఏదైతే డౌన్‌లోడ్ చేసామో అది మనకి ఇక్కడ కనిపిస్తుందనమాట. ఓకే. దాని మీద ప్రెస్ చేస్తాం. సో, దాని మీద ప్రెస్ చేస్తే ఏం జరుగుతుంది? ఆటోమేటిక్‌గా ఆ యొక్క థీమ్ అనేది మన యొక్క ల్యాప్‌టాప్ థీమ్‌గా కనిపిస్తుందనమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఇప్పుడు నేను ఇన్‌స్టాల్ చేసినటువంటి నా యొక్క కొత్త థీమ్ అనమాట. ఓకే. ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి. వాటిని మనం డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చనమాట. ఒకవేళ మీ యొక్క సిస్టమ్‌లో ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకుందాం. ఓకే. సో, ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము? కస్టమర్ కేర్‌కి కాల్ చేస్తాం. లేదంటే సర్వీస్ సెంటర్‌కి కాల్ చేస్తాం. సో, కాల్ చేసిన తరువాత నాకు ఇటువంటి ప్రాబ్లమ్ ఉంది అని వాళ్ళకి ఏ విధంగా చెప్పగలము? డైరెక్ట్‌గా మనం చెప్పొచ్చు. ఏంటని? ఇది ఓపెన్ చేశాను, అది ఓపెన్ చేశాను, అది ఓపెన్ చేసిన తర్వాత ఇలా జరుగుతుంది అని చెప్పేసి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. కానీ అది వాళ్ళకి బాగా అర్థం కాకపోవచ్చు. సో, అందుకోసం మనం ఏం చేయొచ్చు అనుకోనంటే మనకి ఏదైతే ప్రాబ్లమ్ ఉందో దాన్ని మనం రికార్డ్ చేయొచ్చనమాట. సో, రికార్డ్ చేయడానికి మనకొక మంచి అప్లికేషన్ ఉంది. దాన్ని మనం ఏమంటాము అనుకోనంటే స్టెప్స్ రికార్డర్ అనమాట. ఓకే. ఇక్కడ మీరు చూసారా? స్టెప్స్ రికార్డర్ అనేటువంటి ఒక అప్లికేషన్ ఉంటుంది. అదేం చేస్తుంది అనుకోనంటే మన యొక్క సిస్టమ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఆ యొక్క ప్రాబ్లమ్ మొత్తంని కూడా అది రికార్డ్ చేస్తుందనమాట. అది ఎలా ఉంటుంది అనుకోనంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్ట్ రికార్డ్ మీద ప్రెస్ చేశాననుకోండి. సో, ప్రెస్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నాకెక్కడో ఒక దగ్గర ప్రాబ్లమ్ ఉంది. ఏంటి? ఈ యొక్క బటన్ ఉంది కదా! ఈ యొక్క ఫైల్ ఎక్స్‌ప్లోరర్ మీద క్లిక్ చేశాను. ఓకే. సో, క్లిక్ చేసిన తరువాత ఫర్ ఎగ్జాంపుల్ నేను డి డ్రైవ్ అనేది ఓపెన్ చేశాను. ఓకే. సో, ఓపెన్ చేసిన తర్వాత ఏం చేశాను? ఏదో ఒక వర్డ్ అనేది ఓపెన్ చేశాను. సో, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నాకనేది వర్డ్ అనేది ఓపెన్ అవ్వట్లేదు అని అనుకుంటాం. ఓకే. అది ప్రాబ్లమ్. సో, వర్డ్ అనేది ఓపెన్ అవ్వకపోతే ఓకే. వర్డ్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. ఇది నా ప్రాబ్లమ్ అనుకుంటే, ఇప్పటి వరకు ఏదైతే స్టెప్స్ అయ్యాయో వాటన్నిటిని నేను మళ్ళీ చేశాను కదా! సో, మొత్తం చేసిన తరువాత నేనేం చేస్తాను అనుకోనంటే సింపుల్‌గా స్టాప్ రికార్డ్ మీద ప్రెస్ చేస్తాననమాట. ఓకే. స్టాప్ రికార్డ్ మీద ప్రెస్ చేసిన వెంటనే ఏం చేస్తుందంట ఓకే. ఈ విధంగా మనకి ఇప్పుడు వరకు మనం చేసినటువంటి స్టెప్స్ అన్నిటిని కూడా అది రికార్డ్ చేస్తుంటుందనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ మనం డెస్క్‌టాప్‌లో ఉన్నాం. సో, డెస్క్‌టాప్‌లో ఉన్న తర్వాత ఇక్కడ మీరు చూసారు ఆటోమేటిక్‌గా ఇది హైలైట్ చేసింది. హైలైట్ చేసిన తర్వాత నేనేం చేశాను ఎడ్యుకేషన్ ఫోల్డర్‌లోకెళ్ళాననమాట. సో, ఎడ్యుకేషన్ ఫోల్డర్ అనేది హైలైట్ చేసింది. ఆ తర్వాత నేనేం చేశాను ఇది ఓపెన్ చేశాను. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఏం చేశాను వర్డ్ ప్యాడ్ అనేది ఓపెన్ చేశాననమాట. సో, ఈ విధంగా మనం ఏదైతే చేసామో ప్రతీది కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్స్ అనేది ఒక డాక్యుమెంట్‌లో మనకొస్తుందనమాట. సో, దాన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకున్న తరువాత సో, ఎవరైతే సపోర్టింగ్ టీమ్ ఉందో వాళ్ళకి ఇది మనం పంపిస్తే ఆటోమేటిక్‌గా ప్రాబ్లమ్ ఏముంది అనేది సింపుల్‌గా వాళ్ళకి అర్థమైపోతుందనమాట. ఎందుకంటే మనం ఏదైతే చేసామో ఆ స్టెప్స్ అన్నీ అందులో ఉంటాయి కాబట్టి. ఓకే. సో, ఒకవేళ మీకు ఎప్పుడైనా ఫ్యూచర్‌లో ఇష్యూ వస్తే సర్వీస్ సెంటర్ వాళ్ళకి కాల్ చేసినప్పుడు మాక్సిమం వాళ్ళు మీకు స్టెప్స్ రికార్డర్ యూజ్ చేయండి అని చెప్పొచ్చనమాట. సో, అప్పుడు మీకు ఇది ఉపయోగపడుతుంది. ఓకే. వాయిస్ టైపింగ్ అంటే మనం ఏదైతే మాట్లాడుతామో దాన్ని టైప్ చేసేస్తుందనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడనుకోనంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్‌లో ఉన్నారు. ఎవరో ఇంగ్లీష్‌లో చెప్తున్నారు. అది మీరు రాసుకోలేరు అన్నప్పుడు మీరేం చేయొచ్చు అనుకోనంటే సింపుల్‌గా మీ యొక్క ల్యాప్‌టాప్ ఓపెన్ చేస్తారు. ల్యాప్‌టాప్ ఓపెన్ చేసేసి వాయిస్ టైపింగ్ అని కొడతారనమాట. ఓకే. వాయిస్ టైపింగ్ అని కొట్టిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే. సో, ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు చెక్ చేయండి. ప్రెస్ ద విండోస్ లోగో ప్లస్ హెచ్ ఓకే. దాన్ని ప్రెస్ చేస్తే మీరది ఉపయోగించుకోవచ్చు అంటుంది. ఏం చేస్తారనుకోనంటే విండోస్ బటన్ ప్లస్ హెచ్ కొడతారనమాట. ఓకే. సో, కొట్టిన తర్వాత ఇక్కడ మీరు చెక్ చేయండి. ఇక్కడ మీరు చెక్ చేసారా? ఇది ఓపెన్ అయింది. ఇప్పుడు నేను మాట్లాడుతాను. హలో! వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ ఈస్ యువర్ నేమ్? వి ఆర్ లెర్నింగ్ విండోస్ 11 ఫీచర్స్ ఇన్ సురేష్ టెక్స్ యూట్యూబ్ ఛానల్. చూసారా? అబ్బో! సారీ. ఇక్కడ టెక్స్ అంటే ఇది ఏదో వచ్చేసింది. మీరేమనుకోకండి. ఓకే. సో, అంటే ఏంటి అనుకోనంటే మనం ఏదైతే మాట్లాడుతున్నామో సో, దాన్నిది లిజన్ చేస్తుందనమాట. ఇప్పుడు చూడండి మళ్ళీ దీని మీద ప్రెస్ చేస్తాను. ఓకే. ఓకే. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నాను. సో, తెలుగులో మాట్లాడింది కూడా అక్కడ వస్తాదా అనుకోనంటే వస్తుంది. ఇక్కడ మీరు చూడండి ఏదో అక్కడ వస్తుందనమాట. ఓకే. నేనేదైతే మాట్లాడుతున్నానో అక్కడ అలాగలా వస్తుంది. దానికి ఒకవేళ అర్థమయ్యింది అనుకోండి, అక్కడ అది మనకి చూపిస్తుందనమాట. లేకపోతే దానికిష్టం వచ్చింది అది టైప్ చేస్తుంది. కాకపోతే ఏంటనుకోనంటే, ఒకవేళ ఎవరైనా ప్యూర్‌గా ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు అనుకుంటే తప్పకుండా మీరది ఉపయోగించండి. అలా కాదు మీరు ఒకవేళ టెస్ట్ చేయాలి అనుకుంటే సింపుల్‌గా ఏం చేస్తారనుకోనంటే, ఒక ఇంగ్లీష్ సాంగ్ ఓపెన్ చేయండి. ఇంగ్లీష్ సాంగ్
ప్లే చేసి దీని ముందు పెట్టండి. అసలది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మీకే అర్థమైపోతుందనమాట. సో, ఇప్పటి వరకు మనం ఏంటి అనుకోవాలంటే విండోస్ 11కి సంబంధించినటువంటి ఫీచర్స్, టిప్స్, ట్రిక్స్ చాలా నేర్చుకున్నాం. అండ్ వీటితో పాటుగా నేను ప్రతిదీ చెప్పొచ్చు. ఓకే. కాకపోతే చాలా చాలా టైం పడుతుందనమాట. సో, మీరిప్పుడు ఏం చేస్తారనుకోనంటే ప్రతి సెట్టింగ్ ఓపెన్ చేసి ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మీరే మీకు ఓన్‌గా చెక్ చేశారనుకోనండి, ఇంకా బాగా అర్థమవుతుందనమాట. ఓకే. ఓకే. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ యొక్క ఫీచర్స్ గనుక మీకు నచ్చినట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అదే విధంగా ఫైనల్‌గా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఆల్. గుడ్ బై.